నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు మైండ్ ఇంకా బ్రెయిన్ యొక్క డిఫరెన్స్ ఏంటి? ఇంకా ఇవి 2 మన మనుషులను ఏ వైపుకు తీసుకెళ్తాయి అనే విషయం తెలియడం కోసం ఒక చిన్న విషయం చెప్తూ ఉంటాననమాట. ఏంటి అనంటే ఎప్పుడైనా ఆలోచించారా? మన మైండ్ పాజిటివ్ థాట్స్ కంటే కూడా నెగెటివ్ థాట్స్‌కి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తుంది అని చెప్పి, ఇంకా మైండు, బ్రెయిను ఒక్కటేనా అని చెప్పి ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా మీరు నాకంతా తెలుసు అని అనుకున్నారనుకోండి, అక్కడ మీ సబ్‌కాన్షియస్ మైండ్ ఏం చెప్తూ ఉంటుందంటే, ఇంకా నీకు తెలియాల్సినవి చాలానే ఉన్నాయి అని చెప్తూ ఉంటుంది. అలా బ్రెయిన్ అంటే ఫిజికల్ సబ్స్టాన్స్ ఆఫ్ అవర్ బాడీ. ఇంకా మైండ్ అంటే ఏంటి అనంటే కాన్షియస్ థాట్స్, ఇంకా కాన్షియస్ వర్క్ ప్రోగ్రెసింగ్ బై ద న్యూరాన్స్ చెప్పేటటువంటి వర్క్ చేసేది మైండ్ అన్నమాట. సో ఇలాగా ఎప్పుడైతే బ్రెయిన్ వర్క్ చేస్తుందో అప్పుడు మైండ్ మనకి థాట్స్ని, ఇంకా ఫీలింగ్స్ని, ఇలాంటి వాటన్నింటినీ కూడా ఇస్తూ ఉంటుంది. ఎప్పుడైతే థాట్స్ జనరేట్ అవుతాయో అవి వర్డ్స్ కింద బయటకు వస్తూ ఉంటాయన్నమాట మన నోటి ద్వారా. ఆ వర్డ్స్ ఎప్పుడైతే మన మైండ్లో తిరుగుతూ ఉంటాయో అవన్నీ వర్క్స్, మనం చేసేటటువంటి యాక్షన్స్ వాటి రూపంగా బయటకు కనబడుతూ ఉంటాయన్నమాట. అలా వర్క్ చేసి 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 అవి హ్యాబిచుయేట్ అయిపోయి అలాగా మన బాడీకి మనం వాటిని అలవాటు చేసేస్తూ ఉంటామన్నమాట. అలాగే ఇలా బ్రెయిన్ చెప్పినటువంటి ఫంక్షన్స్ అన్నింటినీ మైండ్ చేస్తూ ఉంటుంది. ఇంకా మైండ్లో వచ్చేటటువంటి థాట్స్ అన్నింటి ప్రభావము మన బాడీ పైన ఉంటుందన్నమాట. ఇలా థాట్స్ వర్డ్స్గా మారి, వర్డ్స్ యాక్షన్స్గా మారి, ఇంకా హ్యాబిట్స్గా మారి మన ఐడెంటిటీ ఏంటి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనల్ని ఎలా డిఫైన్ చేస్తున్నారు అనే విషయాన్ని తెలియజేస్తాయన్నమాట. ఇప్పుడు పాజిటివ్ థాట్స్ వైపు వెళ్తూ ఉన్నాము, పాజిటివ్ వర్డ్స్ మన నోట్లో వస్తున్నాయి, పాజిటివ్ యాక్షన్స్ చేస్తూ ఉన్నాము అనంటే మనము ఒక పాజిటివ్ పర్సన్ లాగా ఈ సమాజం మనల్ని ఐడెంటిఫై చేస్తుంది. ఎప్పుడైతే నెగిటివ్ థాట్స్ వైపు వెళ్తూ ఉన్నాము, నెగిటివ్ వర్డ్స్ మాట్లాడుతున్నాము, నెగిటివ్ యాక్షన్స్ చేస్తున్నాము అనంటే, నెగిటివ్ హ్యాబిట్స్ ఉన్నాయి అనంటే మన సమాజం మనల్ని నెగిటివ్ పర్సన్ లాగా డిఫైన్ చేసుకొని ఆ వైపుగా మనల్ని చూడడానికి ప్రయత్నిస్తుంది. బ్రెయిన్ అన్నది మైండ్ కంట్రోల్లో ఉంటుందన్నమాట. మైండ్లో వచ్చేటటువంటి థాట్స్ అన్నీ కూడా మనకు ఉపయోగపడవు. మనకు వచ్చేటటువంటి థాట్స్ అన్నిటినీ అనలైజ్ చేసి ఎప్పుడైతే నీకు ఉపయోగపడేటటువంటి ఆలోచనని నువ్వు ఉపయోగించుకొని పాజిటివ్ వైపుకి అడుగులు వేస్తావో అప్పుడు నువ్వు పాజిటివ్ పర్సన్ లాగా మారడానికి అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ మార్పు అన్నది మీలో వచ్చిందనుకోండి, మీ పిల్లలకి మంచి ఫ్యూచర్ని ఇవ్వగలుగుతారు. నేను మారలేను అనేటటువంటి థాట్లో నుంచి నేను మారగలను, నేను కూడా గొప్ప వ్యక్తిని అవ్వగలను అనేటటువంటి థాట్లోకే రావాలని చెప్పి కోరుకుంటున్నాను. కంపల్సరీ మీకు మంచి రోజులు వస్తాయి అని అనుకోండి. పాజిటివ్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. పిల్లలకి మంచి ఫ్యూచర్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు.